శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు చండీ పురాణం వివరిస్తున్నారు కదండి. అవునండి. అందులో భాగంగా మహిషాసురుడు ఉద్భవించాడు, జన్మించాడు. అవును. ఇప్పుడు మహిషాసురుడు జైత్రయాత్ర, మహిషాసురుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడు, ఏం చేస్తాడు అన్నది వివరించండి. తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మహిషాసురుడి యొక్క జన్మ వృత్తాంతం, అంటే ఆయన ఎలా పుట్టాడు అనే దాని గురించి తెలుసుకుందాము. మహిషాసురుడు తెలుసు కానీ జన్మ ఇలా ఉందని మాకు చాలా మందికి తెలియదండి. అవును. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి చాలా మందికి తెలియదండి. అవును. ఇప్పుడు మహిషుడి యొక్క జైత్రయాత్ర, మరి అసలు బలమైన రాక్షసుడు పుట్టాడు కదండి, వరంతో పుట్టాడు కదండి కదా. ఇక మహిషుడు క్రమంగా పెరిగి పెద్దవాడై అమిత బల పరాక్రమవంతుడిగా పేరుగాంచాడు. ఆయన వరంతో పుట్టాడు కదండి, అలాగనే పుట్టాలని వరంతో పుట్టాడు. రాక్షసులందరి చేత రాజుగా ఎన్నుకోబడ్డాడు. అంటే రాజు అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలిగా, వచ్చేస్తుంది. అనతి కాలంలోనే తనదైన పరాక్రమం చూపించి రాక్షస లోకంలో ఎదురులేని మహావీరుడిగా ప్రసిద్ధిగాంచాడు. మహావీరుడుగా రాక్షస లోకంలో. చూడండి. తర్వాత ఇలా కొంతకాలం గడిచింది. సహజంగా బలవంతుడైనప్పటికీ తన పినతండ్రి చావుకి కారకుడైన దేవేంద్రుడిని, తమ రాక్షస వంశ వినాశనాన్ని కోరుకునే దేవతలందరినీ ఎదిరించి జయించాలంటే గొప్ప వరాల్ని పొందాలి, అందుకు మార్గం తపస్సే అని మళ్ళీ ఈయన కూడా భావించాడు. మళ్ళీ మొదలనమాట. రామ మహిషాసురుడు ఒక శుభముహూర్తంలో మేరు పర్వతం మీదకి వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి 10,000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. కఠోరమైన అతని తపోదీక్షకు మెచ్చిన బ్రహ్మదేవుడు తన హంసవాహనం ఎక్కి వెంటనే మహిషాసురుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మృదు మధురమైన స్వరంతో, ఓ మహిషాసుర, దృఢదీక్షకి నేను మెచ్చుకున్నాను. ఇక నీ తపస్సు చాలించి నీకే వరం కావాలో కోరుకో నాయనా అని పలుకగా తపస్సు చెలించి కళ్ళు తెరిచి చూసిన మహిషాసురుడు ఆ విరించిని పరిపరి విధాలుగా స్తుతించాడు. విరించి అంటే బ్రహ్మదేవుడు. పరిపరి విధాలుగా స్తుతించాడు. ఓ విధాత, సృష్టికర్త, నేను అమరత్వాన్ని కోరుకుంటున్నాను, నాకు చావు లేకుండా వరమియ్యి అని అడిగాడు. అసలే కదా అక్కడే రాక్షస లక్షణం బయటపడింది కదండి. ఇందాక చెప్పుకున్నాం మనం, చావు లేకుండా వరం కోరడం అంటే అహంకారం. ఎందుకంటే జాతస్య ధ్రువ మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు. ఈ విషయాన్ని విస్మరించాడంటే అసురుడు కాబట్టి విస్మరించాడు, కాబట్టి ఆ వరం కోరుకున్నాడు. చతుర్ముఖుడు నవ్వుతూ, ఓ రాక్షస రాజా, పుట్టినవాడికి మరణం తప్పదు, ప్రతి జీవి ఏదో ఒకరోజు చావక తప్పదు, ఇది సృష్టి ధర్మం. నువ్వే కాదు, ఈ పర్వతాలు, సాగరాలు, అరణ్యాలు అన్నీ కాలం తీరాక నశించిపోవలసినవే. కాబట్టి అమరత్వం తప్ప మరేదైనా కోరిక కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. అలా పితామహ, అయితే నాకు దేవతల వల్ల, దానవుల వల్ల, మానవుల వల్ల చావు లేకుండా వరమియ్యి. ఆడది నన్నేమీ చేయలేదు కాబట్టి ఒకవేళ స్త్రీ వల్ల నాకు చావు వస్తే రానియ్యి, నాకేమీ భయం లేదు, ఒక అబల నన్నేం చేయగలదు అని చెప్పి వరం కోరాడు. అదే మహామాయ. చూడండి, ఆవిడ మాయ. స్త్రీ అనేటప్పటికి చులకన భావం ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. ఇలాంటి మహిషాసురులు ఇప్పుడు సందుకి ఉన్నారు. ఆడవాళ్ళని తేలిక చేసి మాట్లాడుతున్న అసురులు ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి ఊరికి ఉన్నారు. ప్రతి ఇంట్లోనే కాదు, కొందరు ఇళ్లలోనూ ఉన్నారు. అంటే స్త్రీ అనేసరికి చులకన. అసలు స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి కదండి, కాబట్టే ఆవిడ్ని పరాశక్తితో పోలుస్తారు. వీడు సృష్టికి మూలం, అప్పుడు సృష్టికి మూలం, ఇప్పుడు సృష్టికి మూలం. ఈ మూలమైనటువంటి స్త్రీని చూసారా ఎంత చులకనగా మాట్లాడాడో. వాడు చావు వాడే కొని తెచ్చుకున్నాడు ఇక్కడ. కరెక్ట్. ఇది మహామాయ. ఆవిడ మహామాయ కదండి. అవునండి. కళ్ళు మూసిపోయేవాడికి.
మహిషా, నీవు కోరుకున్నట్లే జరుగునుగాక. నీకు దేవ దానవ మానవుల వల్ల చావు లేదు. నీకెప్పటికైనా ఒక స్త్రీ వల్లే మరణం సంభవిస్తుంది. అంతదాకా ఆనందంగా జీవించు అని గ్రహించి బ్రహ్మ తన లోకాలకి వెళ్ళిపోయాడు. అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇంకా మహదానందం కదా, ఆయనకి తెలుసు కదా అమ్ముందని. ఈ విధంగా బ్రహ్మచేత పొందిన వరగర్వంతో మహిషాసురుడు సమస్త భూమండలాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని భావించాడు. తిరిగి తన రాజ్యానికి వచ్చి అమిత పరాక్రమవంతులైన అసిలోముడు, ఉదర్కుడు, బిదాలుడు, భాష్కలుడు, త్రినేత్రుడు, బలదర్పితుడు, కాలబంధకుడు అనే రాక్షసులందరినీ పిలిచి మహాబలవంతుడైన చిక్షురుడు అనే సేనాపతి ఆధ్వర్యంలో వీరంతా వెళ్ళి భూమండలం మొత్తం కూడా జయించిరండి అని పంపించాడు. వరగర్వంతో ఉన్నాడు కదండి. మహిషాసురుడు ఆదేశాన్ని విన్న రాక్షసులంతా బయలుదేరి క్రమంగా భూలోకంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించేశారు. దాసోహం అన్న వారి నుంచి కప్పాలను వసూలు చేశారు. ఎదిరించిన వాళ్ళందరినీ సంహరించారు. చిరకాలంలోనే భూలోకం మొత్తం కూడా మహిషుడి స్వాధీనంలోకి తెచ్చారు. అంతేకాకుండా బ్రాహ్మణులంతా నిత్యం హోమాలు యాగాలు చేసి దేవతలకి అర్పించే హవిస్సులన్నీ రాక్షసరాజైన మహిషాసురుడికే సమర్పించేలా కట్టడి చేశారు. చూడండి వాడు చేస్తున్న పాపాలు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. వరగర్వం. ఇలా బ్రహ్మ వరగర్వంతో పొంగిపోతున్న మహిషాసురుడు కొంతకాలం తర్వాత దేవలోకాన్ని కూడా పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవాలని నిశ్చయించి, భూలోకం అయిపోయింది ఇక దేవలోకం. ఇప్పుడు ఆయనకి పుట్టిన కారణమే ఇంద్రుడిని వధించాలని కదా. అది ఆయన కారణ జన్ముడు కాబట్టి అందుకు ఆయన వరప్రసాదంతోనే పుట్టాడుగా మనిషి గర్భంలో. వచ్చింది వచ్చింది. ఒకనాడు మహాబాహుడనే తన దూతని పిలిచి అతనితో ఇలా చెప్పాడు. ఓ మహాబాహు, ఎటువంటి భయం లేకుండా స్వర్గలోకంలో ఉన్న దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు. ఓ సహస్రాక్ష ఇంద్ర, నువ్విక స్వర్గాన్ని విడిచిపెట్టి నీకు నచ్చిన చోటికి భార్యామిత్రులతో సహా వెళ్ళిపో, లేదా మహాబలవంతుడైన మహిషాసురుణ్ణి సేవిస్తూ ఉండిపో. బ్రహ్మవరప్రసాదుడనైన మహిషుడు శరణాగత వత్సలుడు. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే వెంటనే మా రాక్షసరాజుని శరణు వేడుకో, లేదా నీ వజ్రాయుధాన్ని ధరించి యుద్ధానికి సిద్ధపడు. పూర్వం ఎంతోమందిని నువ్వు మోసగించావు. నీ మాయాబుద్ధి నాకు తెలియంది కాదు. నీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోలేదా స్వర్గాన్ని వదిలి పారిపో అని మహిషాసుడు చెప్పిన మాటల్ని మహాబాహుడు యథాతథంగా ఇంద్రుడికి తీసుకువెళ్ళి చెప్పాడు. పెద్ద సవాల్ విసిరాడు. మహిషుడు దూత చెప్పిన మాటలు విన్న ఇంద్రుడికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే ఆవేశంతో లేచి, ఓరి మూర్ఖుడా, మందమతి, మదం వల్ల నీకు కళ్ళు కనబడడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సాక్షాత్తు సమస్త లోకాలకి అధిపతినైన నాతో ఇంత గర్వంగా మాట్లాడతావా? దూతని చంపటం పాపం కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళి నీ మూర్ఖ రాక్షసుడితో ఇలా చెప్పు అని ఇంద్రుడు కూడా సవాల్ విసిరాడు. ఏమని సవాల్ విసిరాడు? ఓరి మహిషాసురా, నీ యుద్ధం చేసే ఉబలాటం ఉంటే వెంటనే రా. ఓరి దున్నపోత, గడ్డి తినే నీకున్న బలమేంటో నాకు తెలుసు. నేను నీ పినతండ్రినే అవలీలగా వధించాను. ఇక నువ్వు నాకొక లెక్క. నీ కొమ్ములు పట్టుకుని నిన్నొక ఆట ఆడిస్తాను. నీ కొమ్ముల్ని చూసుకుని నువ్వు విర్రవీగకు. ఒకసారి నా ముందుకు వచ్చావంటే నీ కొమ్ములు కోసి నీ పొగరు దించుతాను. రా, నా వజ్రాయుధం పదును చూద్దువు గాని. దున్నపోతువైన నీకు పొడవడం తప్ప యుద్ధం చేయడం ఏమి తెలుసు? కాబట్టి ప్రగల్భాలు మాని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. ఆ విధంగా ఆవేశంగా పలికిన ఇంద్రుడి సందేశాన్ని విన్న దూత వెంటనే మహిషాసుడి దగ్గరకు వచ్చి, ప్రభు, ఆ దేవేంద్రుడు మిమ్మల్ని, మీ మాటల్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు. మూర్ఖుడైన ఇంద్రుడు అన్న మాటల్ని యథాతథంగా నేను మీతో చెప్పలేను. దూత తన రాజు ముందు సత్యమైన ప్రియమైన మాటల్నే చెప్పాలి. రాజు మేలు కోరుకునే దూతలు ఎప్పుడూ క్షేమకరమైనటువంటి సమాచారాన్ని చెప్పడాన్ని నీతి అంటారు. శుభాన్ని కోరుకునే వాళ్ళెప్పుడూ పరుషమైన మాటలు చెప్పకూడదు. పగవాడైన
దేవేంద్రుడు నోటి నుంచి వచ్చిన పిచ్చి మాటలు మీకు విశ్వాసపాత్రుడైన నా నోటితో ఎలా చెప్పను ప్రభు? జారుడైన ఇంద్రుడు మిమ్మల్ని అనరాని మాటలతో దూషించాడు, ఇంతకంటే నేనేమీ చెప్పలేను అన్నాడు. మహాబాహుడి మాటలు వినగానే మహిషాసుడికి అంతా అర్థమైపోయింది. ఇంద్రుడి మీద కోపం పెళ్ళుబికిపోయింది. ఏం చేశాడు తర్వాత అనేది మరి యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి.